महागणपतिं श्रीमहागणपतिं श्रीमहागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् नमो वेंकटेशाय। नमो वेंकटेशाय। नमो वेंकटेशाय। नमो वेंकटेशाय। नमो वेंकटेशाय। సైలెంట్ చూపులోడు టాలెంట్ చేతులోడు కరెంటు కండలోడు సైలెంట్ చూపులోడు టాలెంట్ చేతులోడు కరెంటు కండలోడు కడక్కు చాయ్ వీడు చిరుతా హీస్ ద మిస్టర్ తీస్ మార్కాన్ బచ్చా అరే దేఖనా తక్ 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 తుమ్ తమ్ బచ్చా హీస్ ద మిస్టర్ తీస్ మార్కాన్ బచ్చా అడుగేస్తే సీడెడ్ ఆంధ్రా నైజాం బచ్చా అరే కుర్రగారు చూడపోతే కచ్చా వీడి లక్షణాలు చూడపోతే లచ్చా వీడు రచ్చిపోతే ఖచ్చితంగా రచ్చా He's gonna be a mega star. He's gonna be a giga star.
భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే మురిపించి కరిపించి నాయన గానం నీకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పల మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ రామ. ఇంకేమైనా పాడేవాడు ఉండొచ్చు, జోక్ చెప్పాలనుకుంటే చెప్పండి. శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సగర అంబాసుత అమర వినిత సకల విద్యాది పూజిత సర్వోత్తమతే నమో నమో లంబోదర రఘుమికర అంబాసుత అమర వినుత. థ్యాంక్స్ అమ్మ. ఇంకెవరైనా ముందే నివేదిక అడగబోతున్నాడు. వైట్ కలర్ రాళ్ళు ఉంటాయి, దానిలో మధ్యలో రెడ్ కలర్ ఉంటది, తేలుతా ఉంటది. రెడ్ కలర్ ఉంటుందా? ఇదేదో అబ్బాయి అడుగుతున్నాడు, ఏంటమ్మా ఇది వైట్ కలర్ రాళ్ళు ఉంటాయంటే మధ్యలో రెడ్ కలర్ ఉంటుందంటే ఏంటి? నాలుగట చూడు ఆన్సర్ చెప్పే చెప్పు. నీవేంటమ్మా? మౌత్. కరెక్ట్. ఇది ఫస్ట్ అమ్మాయి ఎవరు పాడారు ఇప్పుడు? ఇక్కడ పాడవచ్చు చిన్న గిఫ్ట్ గబగబా. చిన్నమ్మాయి ఎవరు? గణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి महाकाव्य नाटकादि मोदकास्त्रि महाकाव्य नाटकादि ఇంకా ఎవరైనా తర్వాత వాళ్ళకుంటే కళలు ఎవరైనా కూడా ప్రదర్శించవచ్చు. జోక్ చెప్పవాళ్ళ జోక్ చెప్పొచ్చు, పాడపాడేవాళ్ళు పాడపాడవచ్చు, లేకపోతే డాన్స్ చేయాలనుకున్నా డాన్స్ చేయవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంటుంది. Kalinga Ratnamambi Atmananu Panamakar Linga Nidasuralinga Pitalinga Alinga Nirakala Kalinga Devamuli Pranachitalinga Kamano
హలో అయిపోయినా కాదు ఇప్పుడు ఏదో పాడారు కదా ఏది పిల్లలు ఇప్పుడు పాడబోయిన పిల్లలు కావాలి అర్జెంటుగా రండి నువ్వు పాడావు కదా గుడ్ నువ్వు వాడతావా వేదం వెవ్వని వెలగెడి కొనియాడుడి వేదం వెవ్వని వెలగెడి ఆ దేవుని కొనియాడుడి వేదం వెవ్వని వెలగెడి ఆ వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వేదం చైతన్యాత్మగుడవడు కలడవడ చట కలడని తను వియోగదస ఇలనాథని భజించుడి తలతురవ్వని తనడిని ఆ దేవుని కొనియాడుడి కదసి సకల లోకంబుల వారలు ఇదిగో కొలిచెదరవ్వని శ్రీదశ వంద్యుడగు తిరువించుడి శ్రీదశ వంద్యుడగు తిరువేంకటరమణ హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. కళింగ సంక్షేమ సంఘం తరఫున ఈ రోజు జరుగుతున్నటువంటి వన భోజనానికి వచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి కొంచెం ముందుకి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. కూడా ఇప్పుడు ఒక చిన్న కాంపిటీషన్ ఉంది. పిల్లలందరూ వినండి జాగ్రత్తగా, అందరూ రెడీగా ఉండండి. ఫస్ట్ కాంపిటీషన్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయన బెల్ట్ పట్టుకొస్తాడో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయన బెల్ట్ పట్టుకు రావాలి. బెల్ట్ ఇక్కడ కాదు అటువైపు రావాలి. ఓకే ఫోన్ చేసింది నేనే ఇచ్చా వెరీ గుడ్. Bharat Kshetra Kshetra సీనా లావడేది Ramesh
ఉండాలి. ఇదో ఇందాల నాన్న బెల్ట్ తెచ్చినండి ప్రైజ్ బాగుంది మరి అది రెండు కలిపి ఇప్పుడు పిల్లలు ఒక నిమిషం సార్ సార్ ఒక నిమిషం. ఆడపిల్లలు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్ పర్స్ లో 5 రూపాయల నోట్ పట్టురావాలి. ఎవరైతే ముందు పట్టుకొస్తారో వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. 5 రూపీస్ నోట్. బాగున్నారా? రెండు వచ్చినాయి. ఈ పాపను పేరెంట్ కీర్తన రమణయ్య గుడ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్. ఇప్పుడు మొత్తం ఆమె తెచ్చింది. ఒక్క నిమిషం ఓకే రైతు బజార్లో ఏది చల్లట్లేదు. ఇద్దరు అమ్మాయిలు రండి ముందుకి. ఇప్పుడు ఎవరెవరు రెండు ఇచ్చారు కదా వాళ్ళిద్దరు రండి. ఈ ఇద్దరు అమ్మాయిలు ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇచ్చింది కదా. సార్ రెండు గిఫ్ట్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా గిఫ్ట్లు ఇస్తాము. 33 ఉన్నాయి కాబట్టి ఈమెకి ఇచ్చేద్దాం పెద్దాంకి. అందరూ ఒకసారి కాసుకోవడండి ప్లీజ్. అమ్మ నిల్చోమ్మా, నిల్చోమ్మా, రా అమ్మా ఇక్కడికి. చెప్తా రండమ్మా ఇక్కడికి. రాలేదా చాలా మందికి ఈమె ఆదర్శంగా ఉన్నారు కాబట్టి గిఫ్ట్లు చిన్నవే కానీ ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల. సిస్టర్స్ అందరూ ఒకసారి క్లాప్ కొట్టాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అమ్మా. సో ఇప్పుడు ఇలాగే అంటే నేను ఒక్కడే గేమ్స్ చెప్తే బాగోదు. మీరు కూడా ఏమైనా గేమ్స్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉంటే చెప్పచ్చు. ఓకే ఎవరైనా లలిత ఏమైనా గేమ్స్ ఆడిపిస్తారా? అమ్మ చిన్నపిల్లలు ఎవరైనా 12 టేబుల్ అప్ టు డౌన్ డౌన్ టు అప్ చెప్తే ప్రైజ్ ఇస్తాను. నేను ఇస్తాను ప్రైజ్. ఇప్పుడు ఇంకొక తమ్ముడు వచ్చి చెప్తున్నాడు 12 ఏకం. తెలుగులో చెప్పాలంటే 12 ఏకం. తెలుగులో 12 ఏకం. కింద నుండి పైకి 12 10 120 12 9 ఎక్స్ 12 8 ఎక్స్ అలా ఉన్నాయి కదా అవి. 12 10 120, 12 9 108, 12 8 96, 12 7 84, 12 6 32, 12 5 60, 12 4 48, 12 3 36, 12 2 24, 12 1 12. ఇప్పుడు ఎక్కాలు పక్కన పెట్టేద్దాం. నెంబర్ల కోసం మాట్లాడదాం. ఓకే ఇది చాలా ఈజీ గేమ్. ఓకే 1 నుండి 1000 లోపల అందరూ ఈవెన్ బాయ్స్ బ్రదర్స్ ప్లీజ్ కొంచెం ముందుకు రారా అయ్యా, కొంచెం ముందుకు రండి. ఇది చాలా ఈజీ గేమ్. 1 నుండి 1000 లోపల. ఓకే అందరూ ఇటువైపు అటెన్షన్ ఉంటే మంచి ప్రైజ్ వస్తుంది. ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే చేయొచ్చు కూడా. ఇది ఓన్లీ ఫర్ లేడీస్. జెంట్స్ ఎంట్రెన్స్ చూపించదు కదా. ఎవరెవరు ఆడతారు? ఏం లేదు, నేను 1 నుండి 1000 లోపల మీరందరూ కూడా కొంచెం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈవెన్ జెంట్స్ కూడా అందరూ స్కాటర్ అయిపోతున్నారు. సో లెట్ ఆల్ ప్లీజ్ కమ్ టుగెదర్. కొంచెం ముందుకు వస్తే మనం మన లేడీస్ కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.
అనౌన్స్మెంట్ ఏంటి ఎవరైనా పెట్టించుకోవాలనుకుంటే ఇక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చేయండి. అమ్మాయిలు ఎవరైనా ఇక్కడ మెహందీ మెహందీ ఎవరైనా కావాలనుకున్నాడు స్టేజ్ దగ్గర పెడుతున్నా పాప పెడుతున్నా మీరు కూడా అందరూ అటెన్షన్ ప్లీజ్. నౌ ద గేమ్ స్టార్ట్. ఓకే, గేమ్ చాలా సింపుల్ అండి. నేను అది 1 నుండి 1000 లోపల ఏదైనా ఒక నెంబర్ చెప్తాను. దాని నెంబరే నేను ఇంగ్లీష్లో చెప్తాను, నెంబరు మీరు తెలుగులో చెప్పాలి అంతే. ఓకే రైట్. వెళ్ళిపోతారు, టైం వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు చాలా మంది. ఓకే, 1 to 1 అంటే వరుసగా నిల్చుంటే బాగుంటుంది. హలో 1 to 1 అంతే, కొంచెం లైన్లో నిల్చుంటే చెప్తాను. అది అంతే అంతే. ఓకే, ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరితో స్టార్ట్ చేయమంటారు? మీతో స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఆట మొదలవుతుంది. ఓకే, నెంబర్ చెప్తున్నాను. ఓకే రైట్, 11. ఓకే ఓకే ఓకే. ఒకవేళ నేను తెలుగులో చెప్తే మీరు ఇంగ్లీష్లో చెప్పండి, నేను ఇంగ్లీష్లో చెప్తే మీరు తెలుగులో చెప్పండి. ఓకే, నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీరు తెలుగులోనే చెప్పండి. ఓకే, 11, 15. ఓకే ఓకే ఓకే, 20, 25, 29, 35, 37, 38, 39, 40, 42, 43, 50, 60. మీరు ఉన్నట్టు చెప్తా. 7, 9, 10, 11, 14, 20, 25, 37, 38, 39, 40. Out. Please come this side. 3, 5, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 17. అంటే వీళ్ళకి మళ్ళీ ఇంకో రౌండ్ ఉంటుంది. అంటే ఎలిమినేషన్ రౌండ్ నడుస్తుంది ఇప్పుడు. ఎవరెవరైతే చెప్పగలుగుతారో వాళ్ళందరినీ మీరే. 21, 21, 21, మీరు 55. ఇటు వినండి. 55, 56, 57, 58, 59. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు అయిపోయారు కదా, బ్రష్ చేసుకోండి. మీరు ఆడతారా? 66, 67, 102, 105, 110, 120, 125, 126. లేదు 200, 202, 2, 205, 206, 207, 210, 220, 222. ఈమె పాస్ అయ్యారు. అందరూ ఒకసారి క్లాస్ కొనండి. ఇంకా ఎవరు? మీరా? 120, 121, 121, 123.
121 అయిపోయింది. సారీ. ఇంకా మీరా? ఓకే. 501. ఐ మీన్ 501. 502. ఓకే. 504, 606, 607, 608, 609, 610. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో ఇంకా ఎవరికి? హలో 90. ఇప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు పేర్లు వాళ్ళ మీరు పోయారు, ఫెయిల్ అయిపోయారు. 91. ఫోన్ నెంబర్లు పేర్లు 92, 94, 96, 97, 97. మీరు రౌండ్ తిరిగాను సార్ ప్లీజ్. 100. ఇంటర్ సెకండ్ ఇయర్ శ్రీకాకుళం నందిగా. చాలా మంది మొహం పడుతున్నారు. ఓకే ఓకే. 102, 105, 106, 190. లాస్ట్ కదా, నాన్నగారు పేరు లాస్ట్ మండే కార్తీక మాసం. నేను వెళ్ళలేదు సరిగ్గా. మీకు వచ్చిందా? మీకు చాలా మంది తొందరగా ఉన్నారు. మీకు తెలిసిన నెంబర్ నాకు చెప్పండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం లేదు, ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇక్కడే ఉంటూ చాలా మందికి అంటే సహాయం చేస్తూ అన్ని విధాలుగా మన కమ్యూనిటీ చెందిన మన వద్ద గోపాలకృష్ణ గారు వచ్చారు, ఐజీ గారు. సో అందరం కలిసి ఒకసారి ఆయనకి హృదయపూర్వక స్వాగతం పలుకుదాం. ఓకే సార్. సార్ మీరు రండి సార్. యూ హ్యావ్ టు గివ్ సమ్ లిటిల్ స్పీచ్ అండ్ ఎంటర్టైన్మెంట్. ముఖ్యంగా అంటే ఈ గేమ్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికి నెంబర్లు తెలుసు, అన్ని విషయం మాకు తెలుసు, కాకపోతే కూర్చున్నారు కాబట్టి కొంచెం డివైడ్ చేద్దాం ఉద్దేశంతో ఈ గేమ్ పెట్టాము అంతే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విన్నర్సే. అందరికీ ప్రైజ్లు ఉంటాయి ఉండవా? ఉండవు. ఉంటాయి. అంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏమవి మ్యూజికల్ చైర్. ఇక్కడ అమ్మాయి వచ్చింది, మీ పేరేంటమ్మా? ఉమా. ఇప్పుడు ఈ పాప వీళ్ళు గేమ్ చెప్తారంట. ఓకే, అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం దానికి కంపల్సరీ. ఇక్కడ ఈ పాపలు వచ్చారు కదా ఇద్దరు, వీళ్ళు పాటలు పాడతారంట. అది ఏ సినిమాలో చెప్పాలంట, రైట్? ఇప్పుడు పని చేద్దాం. ఒక పని చేస్తూ అంత ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచేస్తారేమో నాకు భయంగా ఉంది, కానీ నేను మీకు సపోర్ట్ చేస్తాను. మీరు ఓడిపోకుండా ఉండని ట్రై చేస్తాను నేను. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే ఒరియా కానీ హిందీ కానీ తమిళ్ కానీ కాకూడదు, ఇంగ్లీష్ అసలు కాకూడదు. ఓకే, సో అంటే నేను చెప్పడం కదా, మీరందరూ ఈ అమ్మాయిల్ని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళకి పాయింట్లు ఒక 10 పాయింట్లు వేసుకున్నాం. ఓకే, 10 పాయింట్లు మీకు. నెక్స్ట్ ఇది ఇంకో విషయం ఏంటంటే, అంటే ఇక్కడ మన విజయకృష్ణ గారి దగ్గర
అంటే డొనేషన్ బుక్ ఉంది. ఎవరైనా ఏమైనా ఈ ప్రోగ్రామ్ కోసం ఈ ఈవెంట్ కోసం ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే విజయకృష్ణ గారికి మీరు వెళ్ళి కలవచ్చు. ఇట్స్ నాట్ కంపల్సరీ అండి, అందరూ ఎవరు ఇవ్వాలని లేదు. ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు అక్కడ ఇవ్వచ్చు. ఐ రిక్వెస్ట్ ఈ కార్యక్రమాన్ని మనం గోపాలకృష్ణ గారి చేతుల మీద జరగాలని కోరుకుంటున్నాం. సార్ 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 ఒకసారండి సార్. అంటే ఇది అంత్యాక్షరి సార్, మీకు సంబంధించింది అందుకనే. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు మీరు పాటలు పాడతారు తెలీదా? అట్లీస్ట్ మంచిగా జడ్జిమెంట్ చేస్తారు. సో ఇప్పుడు సార్ యాక్చువల్గా విన్నాను అంత్యాక్షరికి ఏమాడు, అంత్యాక్షరి కాదు, 2 గ్రూప్స్ అనమాట. గ్రూప్ ఏ, గ్రూప్ బి. ఆ అమ్మాయి గ్రూప్ బి, అమ్మాయి గ్రూప్ ఏ. అమ్మాయి గ్రూప్ ఏ అమ్మాయి పడితే గ్రూప్ బి వాళ్ళు చెప్పాలి నేషన్ బలం అనేది. అది సో ఆల్రెడీ గ్రూప్ ఏకి 10 పాయింట్లు వచ్చాయి. నౌ టర్న్ గోస్ టు గ్రూప్ బి. జగదానంద తారక జయ జానకి ప్రాణనాయక. ఏంటది? పద్యాలు కాదు పాడాల్సింది, పాటలు. శ్రీరామరాజ్యం అంట. సో మీకు 5 మార్కులు. 10 ఓకే, 10 మార్కులు. మీకు కూడా 10 మార్కులు. ఎందుకంటే మా ఆవిడ ఈ గ్రూప్ లో ఉంది కాబట్టి ఒక 5 మార్కులు ఎక్స్ట్రా ఇస్తున్నాను. గ్రూప్ ఏంటో ఈ వరసే. 1 2 3. జబర్దస్త్ అంట, రాంగ్ ఆన్సర్ అంట. మీ మైనస్ 10 మార్కులు, అంటే మీ మార్కులు 0. 10 పాయింట్లు తీసుకోండి. 20 పాయింట్లు. అక్కడ తిరగడం మన ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ గెలిచేస్తారు, డౌట్ లేదు అది. ఓకే, 20 పాయింట్స్ టు గ్రూప్ బి. 20 పాయింట్స్ టు గ్రూప్ బి. పాడుకోండి. ఇప్పుడు ఆ పాపలతో పాటు సార్ ఒక పాట పాడతారు. ఓకే, ఫస్ట్ ఛాన్స్ గ్రూప్ ఏకి ఇస్తాము. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు చెప్పలేకపోతారు. గ్రూప్ బికి ఇస్తాము, వాళ్ళు కూడా చెప్పలేకపోతారు నాకు తెలుసు. తర్వాత బయట వాళ్ళకి ఇద్దాం అవకాశం. ఓకే. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, 10 లంగాళ్ళు కొన్న పొదరిల్లు మాది. అయ్యో 10 మార్కులు వచ్చాయి. ఇప్పుడు చెప్పు, మధ్యలో చెప్పు. ఇప్పుడు మీరు కూడా ఒక పాట పాడచ్చు. ఒక పాట పాడితే వాళ్ళందరూ చెప్పాలి, రైట్? ఈ గ్రూప్ లో వాళ్ళు ఒక పాట పాడితే గ్రూప్ బి వాళ్ళు చెప్పాలి, రైట్? మీరు చెప్పండి. నన్ను దోచుకుందు పాట వినబడిందా? నోట్లో మాటలు రావట్లేదండి. గ్రూప్ బి మోగ మనుషుల కాదు, రాంగ్ నెంబర్. ఇంకొక అవకాశం ఇస్తున్నా. లేదు, మైనస్ 10. మీ గ్రూప్ లో వరకు తెలుసా లేదా? గులేబ కావాలి కదా చిత్రంలో సాంగ్ అది. ఓకే, ఇప్పుడు మీకు పాటిస్తాను, మీరు పాడాలి. హలో, ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా, ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా. రైట్. సో మీరు రామ 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 నీలి మేఘ
రామ ఏం సినిమాలో ఉంది? శివమన్నా. ఇప్పుడు ఎవరు 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 పాడతారు? ప్రేమించే ప్రేమవా పూరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూజించే పుష్పించే వచ్చిందా? నువ్వు నేను ప్రేమ. ఓకే, ఇప్పుడు ఈ గేమ్ ని కంటిన్యూ చేద్దాం. చా కదా మీద వచ్చింది, చా. మీరు చాతో పాటుపడాలి అంతే. చా చా చా. బాబు పాడు 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 పాడు. చెప్పు, నేను పాడతా. లా లా లాతో పాడుపడాలి. లా 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 లా. ఈ అమ్మాయి బాగా, ఈ అమ్మ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. లాలి లాలి. లాలి 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 ఒక పత్ర సారాలి మా ఇంద్రనెత్తుడికి రతనాల మళ్ళీ లా. కూర్చో ప్లీజ్. హలో లాలి లాలి అనురాగం తాగుతుంటే ఎవరు నిదుర పోరే చిన్న బోదామర్తి చిట్టి ప్రాయం పైకి ఉండే పిల్లలు. ఏ ఊరైనా ఇక్కడ అంటే కార్తీక మాసం పాట అంటే ఎవరైనా పాడతారా? ఎవరైనా పాడతారా? చూడము ఆడుకోండి. ఎవరిద్దరు మనోళ్ళేనా? ఎవరు వెళ్ళు. అవునా, నువ్వు గుర్తుపట్టాను. ఎవరెవరు పిల్లలు ఎవరెవరు డాన్స్ చేస్తారు ఇక్కడ? మీరు కూడా రండి.
ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. మీ డాడీ చెప్తుంది బాబు కొత్త పాట పెట్టండి. సో ఇప్పుడు ఎవరు బాగా డాన్స్ చేశారు? నాకైతే వీడు బాగా డాన్స్ చేశారు అనిపిస్తుంది. ఓకేనా? కరెక్టే కదా? నీకు కావాలా మీ డాడీ కావాలా? వీడు కూడా చిన్నవారా వీడిది. వీళ్ళ డాడీ పేరు కోట్ సురేష్. ఓకే जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के जैसा चश्मा लस्सी मिला जाओ सारे मूड बना उठाना पड़ेगा, करके दिखाना पड़ेगा, इसको मैं जब गाना बजेगा, खाना पड़ेगा, को उठाना पड़ेगा, करके दिखाना पड़ेगा। వాళ్ళ అన్నయ్యది కానీ వాళ్ళ తమ్ముడిది కానీ
ఎవరి హస్బెండ్ ఫోటో ఉంటే వాళ్ళు పట్టుకొని రావాలంటే గబుక్కున ఒక ఆవిడ పట్టుకొచ్చింది. బట్ వాళ్ళ హస్బెండ్ కాదు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. సో అలా కాకుండా నిజంగానే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఉందో అర్జెంటుగా చూపించడం కాదు, జడ్జి గారికి వెళ్ళి చూపించాలి. జడ్జి గారి చేతులు పెట్టాలి. అక్కడ గోపాలకృష్ణ గారి దగ్గర ఇవ్వాలి. ఎవరైతే తొందరగా వెళ్ళి ఇస్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్. మీరేం చెప్పలేదమ్మా, నాకు కాదు ఇవ్వాల్సిందే. ఏదో చీటింగ్ లా ఉంది. ముందే ఆడ ఆవిడికి చెప్పినాడు ఫోటో పట్టుకోమని. సరే గిఫ్ట్ ఇది క్యాన్సిల్ చేస్తున్నా, ఎందుకంటే గిఫ్ట్ నాకే వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఇది కూడా సార్ సార్ అందుకని అమ్మా మీరు అలా చూడండి సార్, ఇద్దరిది పెద్దలు, ఎవరు పెద్ద పట్టు చూసా. నలభై 30 years పెట్టుకుందాం. 22 అందులో ఒకసారి కార్డ్స్ చూడాలి. మీ ఇద్దరిలో పెద్దది మీదే, మీకు ప్రైజ్ ఇస్తాను. వెళ్ళే లోపల మీకు ఇస్తాను. ఇప్పుడు ఎవరెవరు గిఫ్ట్ కనపడలేదంటే అడవు మీ అందరికీ రన్నింగ్ కాంపిటీషన్ పెడతాం. ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఒక్క నిమిషం ఏదైతే వాజ్పేయి కొడక ఇక్కడ రన్నింగ్ కాంపిటీషన్ పెడతాం. ఇప్పుడు మరి లేకపోతే అలాగే ఉన్నారు. నీ రేట్ చూపించాలి కదా. సరే మీరు ఎవరైనా ఉంటే మాట్లాడండి. ఈసారి గెలవడానికి మీకు అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు ఈ పిల్లలు ఏంటంటే డమ్స్ట్రాట్స్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో వెరీ సింపుల్. మీరు ఒక సినిమా పేరు చెప్తారు. మీరే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ వస్తుందండి మగవాళ్ళందరికీ. ఒక సవాల్, మీ అందరూ ఆడవాళ్ళకి ఆడిపిస్తున్నారు, ఆడవాళ్ళు పిల్లలు డాన్స్ చేస్తున్నారు, మగాళ్ళు వేయట్లేదండి. నిజంగా ఒకసారి వాళ్ళని కూడా ముందు రమ్మని చెప్పండి అంటారు. అది మీరే చెప్తే బాగుంటుందా? పుష్పరాజు గారు. సో ఇప్పుడు సినిమా పేరు సైకిల్లో చెప్తారు, మీరు అది ఏంటో చెప్పాలి. నేను సైకిల్ చేసి చెప్తాను, నేను కాదు ఈమె. మీరు కూడా వాళ్ళకు క్వశ్చన్ అవ్వచ్చు, మీరు కూడా చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ అమ్మాయి చేసి చూపిస్తుంది, చూడండి. ఇప్పుడు ఒక మూవీనే ఈ టీం వాళ్ళకి ఇస్తాము. ఒకరు వస్తారు, ఈ టీం యాక్ట్ చేసిన తర్వాత చూపిస్తారు. ఈ టీం వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఆ సినిమా ఏందని సైకిల్తో చెప్తారు, ఆ పేరు ఏందనేది మీరు చెప్పాలి. జయరామ్ తీసి అంటాడు. జయరామ్ అన్నాడు కదా. జరగండి, అడ్డం జరగండి, పిల్లలు కూర్చోదు. ఆకాశం అంతా. గ్రూప్ బికి 10 points. ఇప్పుడు గ్రూప్ బి నుంచి ఎవరైనా రావాలి. గ్రూప్ బి నుంచి ఎవరైనా రావాలి. మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది. మ్యూజిక్ ఆగేటప్పుడు బాల్ ఎవరి దగ్గర ఉంటుందో బాల్ నిల్చొని, ఇది జెంట్స్ కూడా వెళ్తుంది, బాల్ ఎక్కడ ఉండిపోదు, అలా 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 అటు కూడా వెళ్ళాలి. ఓకే, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం జస్ట్ 10 minutes ఓన్లీ. ఓకే, ఎవరో లక్కీ ఫ్యామిలీ మెంబర్స్ చూద్దాం. ఒక 10 members వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ జస్ట్ ఇదనమాట. బాబు మ్యూజిక్ మ్యూజిక్ ఫాస్ట్ బీట్ సాంగ్.
కోసం మనం కూర్చుంటే మనం ఏం చేయగలుగుతాము, ఎలా చేయాలి, ఆ మండలంలో వాళ్ళు మిగిలిన వాళ్ళ తాలూకా వ్యూస్ కానీ మనకు ఫార్వర్డ్ చేస్తే మన ఏరియాని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, లేదు పూర్ స్టూడెంట్స్ చదివించడం కానివ్వండి, లేదు ఫారెస్టేషన్ డెవలప్ చేయడం కానీ, ఏమైనా దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ వీ కెన్ డూ. కాకపోతే మనకు ఐడియాస్ ఉన్నాయి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని తెలియట్లేదు. రెండోది మన తాలూకా ఎవరైనా నెంబర్స్ చేంజ్ చేస్తే ఆ మొబైల్ నెంబర్స్ ఇంటిమేట్ చేయట్లేదు. దానివల్ల కూడా చాలా మందికి మనం మెసేజ్ పాస్ ఆన్ చేయలేకపోతున్నాం. రెండోది మన దగ్గర బీ కళింగ సైట్ అనేది ఒకటి ఉంది, ఆల్రెడీ మన తాలూకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డెవలప్ చేస్తున్నారు. దాంట్లో కూడా ఇంటరాక్షన్స్ కూడా తగ్గినాయి. ఎక్కడైనా వేకెన్సీ ఉన్నా ఏమున్నా అంటే ఈ మధ్య కనబట్టలేదు. నేను కూడా ఐఎమ్ నాట్ దట్ వెల్ వర్స్డ్ విత్ సాఫ్ట్వేర్. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి ఈచ్ మండలం నుంచి ఎవరెవరు ముందుకు వస్తారు అన్నది కొద్దిగా వస్తే బాగుంటుంది. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. మండలం నుంచి నేను వాలంటీర్ కంచిలి బల్లెడ అశోక్ బాబు ఐబిఎంలో వర్క్ చేస్తున్నాను. ఇంకా సార్ చూడండి, ఇదే మనతో వచ్చిన ప్రాబ్లం. ముందుకు వస్తే ఏదో మనం పేకలు ఇచ్చేస్తాం, అది కాదు. ఓకే, రాంబాబు గారు బై డిఫాల్ట్ ఆయన ఉంటారు, భీమరావు గారు ఉంటే రాంబాబు ఉంటారు, రామారావు గారు ఉంటే భీమరావు గారు ఉంటారు. రాంబాబు గారు చెప్పారు. ఉన్నారా బాబు? పలాస మండలం ఎవరు వస్తున్నారు? ఇంకొకరు తమిళ ప్రసాద్ అండి, కంచెల మండలం. ఇచ్చాపురం ఎవరు లేరు అనుకుంటా. సోంపేట, సోంపేట, ఇచ్చాపురం, సోంపేట, కమిటీ. విజయకృష్ణ గారు, విజయకృష్ణ గారు కమిటీ. సోంపేట బాబు ఒక 5 నిమిషాలు ఉండాలి ఇక్కడ. 5 minutes అయిపోతుంది, వెళ్ళిపోతుంది. కానీ ఇంకా సోంపేట నుండి పలాస, సోంపేట నుండి ఎవరు? బాబు సోంపేట మండలం, పలాసపురం, లక్కవరం,
ప్రెసిడెంట్ ఆరెంజ్ లో అలా మార్పు శ్రీనివాసరావు. అలాగే మెయిన్ మాకు ఇక్కడ మెయిన్ పార్టిసిపేషన్ ఎక్కువ జల్లపల్లి గ్రామం నుండి ఉంది. జల్లపల్లి నుండి ఎవరు వస్తున్నారు బాబు? వీ వాంట్ వన్ డైనమిక్ యంగ్ డైనమిక్ డైరింగ్. ఇక్కడ ఏంటంటే మెయిన్ జనాలు ఎక్కువ ఉంది, ఎక్కువ యూనిటీ ఉన్నది. నాకు తెలిసి జగిత్యాలోనా జల్లపల్లిలోనా ఎక్కువ ఉంది. ఎప్పుడైనా పిక్నిక్ అంటే మా జల్లపల్లిలో వెళ్తున్నామని అంటారు ఫస్ట్, లేదంటే జగిత్యాలో వెళ్తున్నామని అంటారు. మెయిన్ ఈ ఊరు నుండి మాకు రైట్ వాలంటీర్ అండి. సార్ మీ పేరు? మీరు జల్లపల్లి గారు. ఆరంగే రమణమూర్తి, కుసరాజు గారు రమణమూర్తి. జల్లపల్లి అండి. ఇంకా టెక్కలి పాత టెక్కలి వజ్రమ్మ కొత్తూరు అయితే ఇంకా ఎవరైనా వీళ్ళే కాదు, గెట్ మోర్ నెంబర్ ఆల్సో. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ కావాలి కుర్రాళ్ళు, ఐటీ కుర్రాళ్ళు. ఇప్పుడు ఇందులో మనం ఒక అడ్వైజర్ కమిటీ కూడా పెట్టాం.